హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీకు తెలిసినట్టయితే నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజ అవుతుంది, దేవి పూజ. సో మేము అక్కడికి వచ్చామన్నమాట. సో మేము వచ్చేవరకు అందరూ వచ్చేసారు. మేము అరౌండ్ 3:30 అట్లా వచ్చినాము. ఇంకా ఇప్పుడైతే ఏమంటారు, మార్నింగ్ పూజ అయిపోయింది, ఈవినింగ్ పూజ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఏం పూజ అంటే దేవి పూజ అంటారు. లైక్ మా ఫ్యామిలీలో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఎవ్రీ ఫ్యామిలీ ఒక్కసారి వన్స్ ఇన్ ఏ ఇయర్ దేవి పూజ చేస్తారనమాట. లైక్ ఈ పూజ రోజు అమ్మవారికి కళ్ళు, ఇంకా గుడాలు, మేకని తీసుకొచ్చి కట్ చేస్తారు జట్కి ఇవ్వగానే. సో ఇవన్నీ అవుతాయి అన్నమాట. లైక్ మార్నింగ్ పూజ ఉంటుంది అండ్ ఈవినింగ్ పూజ ఉంటుంది. మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పూజ ఇప్పుడు దానికోసమే అంత ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మా మమ్మీ చేస్తున్నారు కదా, కుండ ఇది తీసుకొచ్చి అందులో అది మంచి క్లీన్ చేసేసి అందులో కళ్ళు పోస్తారనమాట. కళ్ళు పోసి అమ్మవారికి నైవేద్యం లాగా పెడతారు. ఇంకా గుడాలు అని చెప్పాను కదా, గుడాలు ఏంటంటే గుడాలు బాయిల్ చేసేసి ఇంకా మేకని కట్ చేసినాక మటన్ లివర్ కానీ బోటి ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా. సో ఇవన్నీ అందులో మిక్స్ చేస్తారనమాట. లైక్ గుడాలలో ఇవన్నీ కూరలు మిక్స్ చేసేసి ఇంకా అందులో ఎక్స్ట్రాగా బూరెలు ఇంకా తీయటి అప్పాలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి మిక్స్ చేసి ఇవి నైవేద్యం లాగా ఎక్కిస్తారనమాట. మార్నింగ్ ఏమో బెల్లం ఇంకా శనగలు ఎక్కిస్తారు, ఇప్పుడు ఇది ఎక్కిస్తారు. సో ఇప్పుడు పూజ కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నారు, అందరు రెడీ అవుతున్నారు. అండ్ బియ్యం కూడా పోస్తారు, అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు. సో దానికోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు అందరూ కొంచెం బిజీగా ఉన్నారు. ఒకళ్ళు కాళ్ళకు పసుపు పెట్టడము, ఒకళ్ళు అక్కడ రెడీ చేయడము, ఒకళ్ళు ఒడి బియ్యం కలపడము. సో ఈవినింగ్ టైంలో అంతా ఇట్లనే ఉంటుందన్నమాట. సో అందరం మంచిగా ఎంజాయ్ చేసినాము. సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారి ముంగట ముగ్గేసేసి అక్కడ దాని మీదనే కుండ పెడతారనమాట, కళ్ళు కుండ. ఇంకా నైవేద్యం ఏదైతే ప్రిపేర్ చేసినారో అది పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి మంచిగా ఊదంటారు కదా, మొత్తం ఊదేసి పూజ చేస్తారనమాట. అందరం కలిసి హారతి ఇస్తాము. ఆడపిల్లలం అందరం ఉంటాం కదా, అందరం కలిసి అమ్మవారికి హారతి ఇస్తాము. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసేయండి. అండ్ మీరు నా పెద్ద వీడియోస్ చూడట్లేదు, పెద్ద వీడియోస్ కూడా చూడండి. షార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ పెద్ద వీడియోస్ అసలు చూడట్లేదు. సో ఇప్పుడే అది అక్షింతలు ఇవ్వడానికి వచ్చారు. లైక్ వాళ్ళకి శాఖ పెట్టాలి అండ్ దీపం కూడా తీసుకెళ్ళాలని చెప్పారు. కానీ వెంటనే సడన్గా వచ్చేసరికి మాకు తెలియలేదు. సో అందుకే ఇంకా ఉట్టి శాఖ పెట్టేసినాము. వాళ్ళు చెప్తున్నారనమాట, లైక్ 22nd రోజు 5 దీపం ముట్టించి ఆ అక్షింతలు మీరు అందరు చల్లుకోవాలి. ఇంకా ఏదైనా శుభకార్యాలు అయితే అందులో యూజ్ చేయొచ్చు ఆ అక్షింతలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా ఇది అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు వర్క్. అక్కడ పూజ వదిలేసి వచ్చాము కదా, ఇంకా అక్కడ వెళ్ళేసి మళ్ళీ అందరం కలిసి హారతి ఇచ్చాము అమ్మవారికి. హారతి ఇచ్చినాక ఇంకా అందరం మొక్కేసి ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకొని డిన్నర్ చేయడం అంతే. ఇప్పుడు పాట పాడుతున్నారు కదా మా అక్క అనమాట. సో వినండి మీరు కూడా. సో ఇంకా అందరం హారతి తీసేసుకొని అందరం మంచిగా మొక్కేసి, నేను మీకోసం కూడా మొక్కుతాను. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ బాగుండాలి, అందరూ ఏమేమి అనుకుంటున్నారో అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. సో ఇదంతా జరిగేది మీ సపోర్ట్ వల్లనే. సో జల్దీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ఇంకా అందరూ మొక్కడము అదే అవుతుంది. ఒకళ్ళు మొక్కేసి ఇంకా ప్రసాదం తీసుకొని కూర్చోవడం అంతే, ఫ్యామిలీ టైం. సో ఎవరి పనులలో వాళ్ళు ఉంటే మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసినారు. వాళ్ళకి ఎవరు చెప్పలేరు కదా, ఇప్పుడు మనం ఎట్లా మన వాళ్ళని కలిస్తే ఎంత ఖుషి అయిపోతామో, సో వాళ్ళు కూడా అంతే.
వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్లో ఎవరైనా కలిస్తే ఇంకా వాళ్ళు కూడా అంతే, వాళ్ళని ఆపలేము. చాలా అల్లరి చేసినారు. వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చేసినాం అనమాట, ఆడుకోండి ఏమైనా చేసుకోండి అని. సో ఇంకా వాళ్ళైతే ఫుల్ ఆడుకున్నారు. నేనైతే ఇప్పుడే మొక్కలేనండి, ఎందుకంటే నా మీద లక్కీ ఉన్నాడు. లక్కీ నన్ను ఒక్క క్షణం కూడా వదలట్లేడు, లైక్ నా మీదనే ఉన్నాడు లిటరలీ మొత్తం. ఎందుకంటే ఆల్రెడీ వాడు హ్యాబిచువేట్ అయిపోయింది మమ్మీ వాళ్ళకి, కాకపోతే ఇప్పుడు ఒకటేసారి అందరినీ చూసేసరికి ఇంకా కొంచెం భయపడుతున్నాడు అనమాట. సో అందుకే వాడు నా దగ్గరనే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. ఇంకా నేనేమనుకున్నా, మా హస్బెండ్ వచ్చినాక ప్రే చేస్తానని చెప్పి నేనేం ప్రే చేయలేదు. సో ఇట్లా మంచిగా అమ్మవారి ముంగట ఇట్లా ఊదేస్తూ ఉండాలన్నమాట కొంచెం సేపటి వరకు. సో అంతే, ఇప్పుడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది. అందరూ మొక్కుతున్నారు. మా పెద్ద మమ్మీకి ఇంకా బియ్యం పోస్తారనమాట మమ్మీ వాళ్ళు. సో అదే ఇప్పుడు అవుతుంది ఇక్కడ. సో ఈ పూజ వచ్చేసి మేము 3 days చేసుకుంటాం, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఫ్రైడే పూజ అవుతుంది, సాటర్డే ఏమో ఒడి బియ్యం వండుతారు, అండ్ సండే ఇంకా నాన్ వెజ్ అవంతా తినేసి అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. సో ఈ పూజ కోసం మేము అందరం ఎదురు చూస్తాం అనమాట. లైక్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర వస్తాం, గెట్ టుగెదర్ అవుతుంది. చాలా మంచి టైం ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు మేమందరం మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ టైం. అందరు ఇళ్ళల్లో అవుతుంది. లైక్ అంటే మీరు కూడా చేసుకుంటారు అనుకుంటా, కానీ వేరే పద్ధతులు ఉంటాయేమో. మేమైతే ఇట్లా చేస్తామన్నమాట దేవి పూజ. సో ఇప్పుడైతే మా పెద్ద అత్త అనమాట, తిను ఇప్పుడు ప్రసాదం ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నారు. మా అమ్మమ్మ ఇంకా అత్త ఇద్దరు కలిసి కళ్ళు ఇంకా నైవేద్యం చెప్పాను కదా, అది గుడాలు అండ్ అన్ని కర్రీస్ మిక్స్ చేసి అందరికీ ఇస్తారనమాట, శరణం శరణం అని చెప్పేసి. సో ఫస్ట్ మా అన్నయ్య తీసుకుంటున్నారు, ఇంకా దాని తర్వాత అందరం అటాక్ అయిపోతాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుండే కళ్ళు, నిన్న తాగినాము, చాలా టేస్టీ ఉండే. లైక్ అస్సలు పుల్లగా లేకుండా చాలా మంచిగా ఉండే అన్నమాట. సో ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకొని, ఇంకా కూర్చునే వాళ్ళు కూర్చొని ముచ్చట్లు, కంకణాలు కట్టుకోవడము, కూర్చొని మాట్లాడుకోవడము, ఇంకా ఇదే జరుగుతుందన్నమాట. సో మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫ్యామిలీ టుగెదర్ అయినప్పుడు. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. అరే టైం ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో వీళ్ళందరూ నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే ఏదేదో అంటున్నారు అనమాట, తీసుకో అది ఇది అని. మా మమ్మీ, మా అత్త, ఆంటీ, మా పిన్ని, ఇంకొక అత్త, మా వదిన అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా తినంగానే మళ్ళీ డిన్నర్ స్టార్ట్ చేసేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 అయిపోయింది, 9:30 10 అవుతుంది. సో ఇంకా పిల్లలందరినీ కూడా పిలుచుకురమ్మని చెప్తే నేను చూద్దామని వెళ్ళేసరికి ఎట్లా అరుస్తున్నారంటే, వాళ్ళకి ఇప్పుడు ఆకలి కూడా కాదనమాట అందరు కలిసి ఉంటే. లేదంటే ఇంట్లో ఉంటే మాత్రం గంటగా ఆకలి అవుతుంది, ఇట్లా వస్తే మాత్రం ఆకలి ఏది గుర్తుండదు. ఫోన్ ఉంటే చాలు, ఆడుకోవడం అంతే, ఇంకేం ఉండదు. సో ఇంకా ఇంకొంచెంసేపు అయినాక తింటామని చెప్తే ఇంకా వచ్చేసినాను. ఇక్కడ మా సిస్టర్ సర్వ్ చేస్తుంది, ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అందరికి సర్వ్ చేస్తుంది. మటన్ ఏం చేస్తుందో ఏమో, మటనో లేకపోతే బోటియో తెలియదు. బట్ ఇంకా అట్లనే కొంచెం సేపు ఇంకా టైం స్పెండ్ చేసినాం, మంచిగా కూర్చొని తినుకుంటా, ప్రసాదం తినుకుంటా. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేసేద్దాం డిన్నర్ అని చెప్పి, ఇంకా ఫస్ట్ మా పెద్ద మమ్మీ వాళ్ళు తిన్న తర్వాత కొంచెం లైక్ ఇట్లా నోట్లో వేసుకుంటారు, చెప్తారు కదా చిన్న వాళ్ళకి డైరెక్ట్ పెట్టద్దు అనేసి. సో అట్లా మమ్మీ ఫస్ట్ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత అందరికీ, ఇంకా పిల్లలందరికీ పెట్టేసినారు. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినారు, ఫుడ్ కూర్చొని కంఫర్టబుల్గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసినారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, లైక్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేటోళ్ళు వస్తున్నారు, తినేటోళ్ళు తింటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు. అట్లా అయిందనమాట. ఇప్పుడు అందరు తింటున్నారు, నేను కూడా లక్కీకి తినిపించేస్తున్నాను. నేనైతే తినలేదు, హస్బెండ్ వచ్చినాక తిందామని చెప్పి నేను తినలేదు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్లో ఉన్నారు, సో అందుకే రాలేకపోయినారు, నైట్ వస్తానని చెప్పారు.
మళ్ళీ ఇక్కడ ఇంకా టైం దొరకంగానే మళ్ళీ మాకు ఇంకా సరిపోదు కదా, ఎంత ఫోటోలు దిగినా సరిపోదని చెప్పేసి మళ్ళీ మేము ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. లైక్ షార్ట్స్ కూడా చేసినారు. సో అయిపోయిందండి. వీళ్ళకి మాత్రం సెల్యూట్ చెప్పాలి. ఎవరు అలసిపోయినా వీళ్ళు మాత్రం అలసిపోరు. సో ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.